భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్, అమెరికన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ గతేడాది జూన్ 5న బోయింగ్ స్టార్ లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అదే నెల 14వ తేదీన భూమిపైకి రావాల్సి ఉండగా స్టార్ లైనర్లో హీలియం లీకేజీతో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. 9 రోజుల కోసమని వెళ్లి 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారు చిక్కుకుపోయారు. వారిని తీసుకొచ్చేందుకు పలుమార్లు నాసా యత్నించినా అవి వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు వారు భూమిపైకి వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత విలియమ్స్ కు ఊహించని పరిస్థితి ఎదురైంది. 9 రోజుల తర్వాత భూమిపైకి రావాల్సి ఉండగా ఏకంగా 9 నెలలు అంతరిక్షంలోనే నిరీక్షించాల్సి వచ్చింది. అయితే తాజాగా స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ విజయవంతం కావడంతో సునీత విల్మోర్ భూమి మీదకొచ్చేందుకు మార్గం సుగమమైంది. గతేడాది జూన్ 5న సునీతతో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక ద్వారా ISS కు చేరుకున్నారు. అదే నెలలో 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సింది. అయితే స్టార్ లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో భూమిపై ల్యాండింగ్ ను వాయిదా వేశారు. 2024 జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు తొలుత నాసా ప్రకటించింది. ఆ తర్వాత మళ్లీ వాయిదా వేసింది. అన్ని అనుకూలిస్తే 2024 జులై 2న వీరి తిరుగు ప్రయాణం ఉండొచ్చని ఆ సమయంలో పేర్కొంది. ఈ క్రమంలో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించలేదు. భూమిపైకి వ్యోమగాములను తీసుకొచ్చే సమయంలో సమస్యలు తలెత్తవచ్చని భావించి వద్దని పేర్కొంది. దీంతో 2024 సెప్టెంబర్ 6న స్టార్ లైనర్ ఖాళీగా తిరుగు పయనమై న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్ లో సురక్షితంగా కిందకు దిగింది. దీంతో సునీత విలియమ్స్ కు మరికొంతకాలం నిరీక్షణ తప్పలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న 2 వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ తో ఫాల్కన్ 9 రాకెట్ ను 2024 సెప్టెంబర్ 28న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు. సెప్టెంబర్ 29న సాయంత్రం 5:30 అది ISS తో అనుసంధానమైంది. ISS తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్ లోని నాసా వ్యోమగామి నిక్ హాగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఆ రోజు రాత్రి 7 గంటల తర్వాత ISS లోకి ప్రవేశించారు. హాగ్, గోర్బునోవ్ 2025 ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నట్టు నాసా ఆ సమయంలో ప్రకటించింది. సుదీర్ఘకాలం అక్కడే చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ వీరితో పాటు అదే మిషన్ లో భూమిపైకి చేరుకోనున్నారని పేర్కొంది. వీరిని తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 రాకెట్ లో 2 సీట్లను ఖాళీగా ఉంచినట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తో పాటు మిగతా 2 వ్యోమగాములు తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి అది వాయిదా పడింది. క్రూ 9 సిబ్బందిని రిలీవ్ చేసేందుకు చేపట్టాల్సిన ప్రయోగం తేదీని మార్చి నెలకు మార్చడమే అందుకు కారణమైంది. సాంకేతిక కారణాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా క్రూ 10 ప్రయోగం మార్చి కంటే ముందు జరిగే అవకాశాలు కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాసా పేర్కొంది. దీంతో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు 9 నెలలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండాల్సి వచ్చింది. సునీత విలియమ్స్ కు ఇది 3వ రోదసీ యాత్ర. గతంలో ఆమె 2006, 2012లో ISS కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 322 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. ISS లో ఓసారి మారథాన్ కూడా చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆమె ఆనందంతో డాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. 2012లో ఆమె చివరిసారి స్పేస్ వాక్ నిర్వహించగా ఇటీవల ఆమె 8వ వాక్ చేశారు. ఈసారి 9 రోజుల యాత్ర కోసం వెళ్లి 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్నారు.